నేటి సమాజంలో మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడంటే, సాటి మనిషికి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చేయమని ప్రార్థిస్తున్నాడు. గుడి బయటుండి యాచించేవాడికి, గుడిలోకి వెళ్లి కోర్కెలు తీర్చమని దైవాన్ని అర్థించేవాడికి తేడా ఏముంది? ఉండే స్థానం తప్ప. ఇద్దరిది ఆశే కదా. 100 సార్లు చేసిన మంచి పని కూడా ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతుంది. తప్పు చేసి తప్పించుకొని తిరగడం కన్నా తప్పు జరగకుండా చూసుకోవడం మిన్న. నీ స్థాయికి తగినట్లుగా మాత్రమే మాట్లాడు. ఎదుటివారు నీ స్థాయి ఏంటో గుర్తు చేసేలా కాదు. బాధపడుతూ కూర్చుంటే జీవితం మారిపోదు, కష్టం తొలగిపోదు, సమస్య పరిష్కరించబడదు. లేచి నిలబడి ముందడుగు వేయాలి. బాధలో ఉన్న ప్రతివారు బలహీనులు కాదు. ఆ బాధ నుండి బయటపడే ప్రయత్నం చేయని వారు మాత్రమే బలహీనులు. కొందరికి వాదించడమే బలం, మరికొందరికి మౌనమే ఆయుధం. కొందరికి కన్నీరే నేస్తం, ఇంకొందరికి చిరునవ్వే సమాధానం.